అనంతపురం నగరంలోని బీసీ వసతి గృహంలో విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశించారు. నిన్నటి రోజు సాయంత్రం రామ్ నగర్లోని బీసీ బాలుర వసతి గృహంలో ఇంటర్మీడియట్ విద్యార్థి తేజ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ తో కలిసి ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. హాస్టల్ విద్యార్థులు, హాస్టల్ సిబ్బందితో కలిసి ఆత్మహత్యకు గల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయం కింద ₹1,00,000 చెక్కును అందజేశారు. అయితే తన కుమారుడి ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయంటూ మంత్రి ఎదుట విద్యార్థి తండ్రి లింగమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఉరి వేసుకున్నాడని హాస్టల్ సిబ్బంది చెప్తున్నారని, కానీ మెడపై ఎలాంటి గాయాలు లేవని ఆయన మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒక ఇంటర్ విద్యార్థి ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. ఖచ్చితంగా దీనిపై సమగ్ర విచారణ జరుగుతుందన్నారు. అంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎంతో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఒక బీసీ బిడ్డను బాగా చదివించుకోవాలనే ఆలోచనతోనే బీసీ హాస్టల్లో పెట్టారు. తేజ అనే అబ్బాయి ఇప్పుడు మేము సిచ్యువేషన్స్ ఇక్కడ చూసిన దాన్ని బట్టి, అక్కడ హాస్టల్లో పిల్లలతో మాట్లాడిన దాన్ని బట్టి, డాక్టర్ గారు, డిపార్ట్మెంట్, ఒక పక్క కలెక్టర్ గారు అందరి సూచనల మేరకు ఇప్పుడు మాకు అర్థమైన పరిస్థితి ఏంటంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత 10 రోజుల కిందట కూడా ఈ అబ్బాయి కొంచెం తిమ్మర్లోనూ నర్వస్ ప్రాబ్లం ఉందని చెప్పి ట్రీట్మెంట్ కూడా ఇచ్చామని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు. వాస్తవానికి ఇంకా వాట్ అనేది రేపటి రోజు పోస్ట్ మార్టం అయిన తర్వాత కూడా మేము క్లీన్ రిపోర్ట్ ఇస్తాం. యాక్చువల్ గా సూసైడ్ కేసులకైతే కానిస్టేబుల్స్ వాళ్ళు వేస్తాం. మీకు స్పెషల్ గా ఒక సిఐ గారిని కూడా అలర్ట్ చేశారు. ఖచ్చితంగా ఏం జరిగింది అనేది విషయాన్ని అయితే మేము బయటికి తీస్తాం. దయచేసి పిల్లలందరినీ కోరుకునేది ఒకటే, దయచేసి ఎవరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దండి. ఏ సమస్య వచ్చినా మేమందరం మీ వెంట ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎలాంటి సమస్యనైనా మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటున్నామని కూడా తెలియజేస్తున్నాం. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో భవిష్యత్తు కలిగిన పిల్లవాడు ఈ రోజు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా దారుణంగా ఉంది. అదే ప్రభుత్వం తరఫున కూడా మట్టి ఖర్చులకు కూడా మేము అమౌంట్ కూడా ఇచ్చాము, కేవలం మట్టి ఖర్చుల కోసం. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి అక్కడ మట్టి ఖర్చుల కోసం కూడా ప్రభుత్వం తరఫున ₹1,00,000 కూడా అందజేశాం. రేపటి రోజున పోస్ట్ మార్టం అవుతానే మీకు క్లారిటీగా రిపోర్ట్ అందజేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అన్ని నివేదికలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా ఏమైనా సమస్యలు అయ్యాయా అనేది, గతంలో ఏమైనా జరిగిందా, పాత ఏమైనా ఇబ్బంది మనకు ఎవరికైనా తెలియజేశాడా, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఎస్పీ గారు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయడం జరిగింది. కనుక మీ అందరికీ తెలుసు పోస్ట్ మార్టం అవ్వాలి. పోస్ట్ మార్టం అవ్వడానికి సన్సెట్ అయింది కాబట్టి చేయలేకపోయాం. ఇప్పుడు మార్చురీలో అందజేసి పొద్దున సన్ రైజ్ అయిన వెంటనే చేస్తాం. సో నాన్నగారు ఇక్కడ రావటం జరిగింది, అమ్మగారు అక్కడ ఉన్నారు. ఆయనతో కూడా ఆయన్ని పరామర్శించడం జరిగింది, డీటెయిల్స్ అని తెలుసుకోవడం జరిగింది. సో పోస్ట్ మార్టం అయిన వెంటనే యాక్చువల్ రిపోర్ట్ ఏమనేది తెలుస్తుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వాళ్ళ ఒక డౌట్స్ ఏమున్నాయి, సో అంతే గొడవ జరిగింది, అవి కూడా ప్రతి ఒక్కటి కూడా స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. డిఎస్పీ గారు స్వయంగా చూస్తారు. ప్రతి యాంగిల్లో కూడా ఎస్పీ గారు ఎంక్వైరీ చేస్తారు. మేడం గారు ఇప్పుడు చెప్పినట్టు ఖచ్చితంగా ఏముంది ఎగ్జాక్ట్ రిపోర్ట్ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రైమా ఫేసి ఎటువంటి ఇక్కడి నుంచి ఏమైనా సమస్య కానీ అట్లాంటివి కనపడట్లేదు. ఆరోగ్య సమస్య ఉంది అన్నారు, బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్ ఎనీథింగ్ బికాస్ పోస్ట్ మార్టం అవ్వాలి. ప్రిలిమినరీ ఎంక్వైరీ ప్రకారంగా హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు సూసైడ్ అది కమిట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. సో యూజువల్గా సూసైడ్ కేసెస్లో మనం ఒక హెడ్ కానిస్టేబుల్ కానీ ఏఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్లో ఇన్వెస్టిగేట్ చేస్తారు. బట్ ఈ కేసుకి పర్టికులర్గా మనం ఒక స్పెషల్గా ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తూ అన్ని యాంగిల్స్ నుంచి కూడా కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది.